హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మీరు బాగుంటే నేను బాగున్నట్లే. చాలా హ్యాపీగా ఉంది నాకు సపోర్టు మీ సపోర్టు ఎప్పుడు ఇలా ఉండాలని మీ ఆశీర్వాదం నాకు. ఇది మాది చిన్న కిచెన్ అండి, చిన్న ఉంటుంది కిచెన్ రూము. అయితే మా ఆయన ఏం చేసిండు, రెండు ఇండ్ల తర్వాత మెట్లు వస్తుంది చూడు, మెట్ల సైడు కిచెన్ టైప్ రెడీ చేసుకుంటాం. అక్కడ సైడ్ చూడండి, పెళ్ళి కాక ముందుకు మొత్తం దేవుని ఫోటోలు పెట్టి, నేనేమో ఇక్కడ ఒక సెల్ఫ్లో దేవుని ఫోటోలు పెట్టి అరేంజ్ చేసుకున్నా. మా ఆయననేమో ఆ గోడకు మొత్తం అతికించేసుకుండు. ఇక్కడ సైడు నేనేమనుకున్నా అంటే కిచెన్లో అక్కడ ఆ చిన్న చిన్న డబ్బాల దగ్గర దేవుని ఫోటోలు పెడదాం అనుకున్నా. చూడ చిన్న ఉంది మా కిచెన్, చూస్తే ఇంతనే ప్లేసు, లోపలికి వెళ్తే మళ్ళీ ఇంత ఎంత ముద్దుగా ఉంటుందో. అంటే అట్లనే కాదు, చిన్న ఉంటుంది అనమాట. చిన్న కిచెను, అందులో ఒక 3 మెంబర్స్ ఉంటే చాలండి, ఇంకా ప్లేస్ సరిపోదు అనమాట. అందులో చిన్నగా ఉంటుంది, మంచిగానే ఉంటుంది. సెట్ అయితే పిల్లలు వచ్చారనుకో నాకు అసలు సెట్ కాదు, పిల్లలు ఎక్కడో ఉంటారు. నేను వాళ్ళ కోసమని ఇది టిఫిన్ రెడీ చేస్తున్న. చపాతీ వేసి ఈరోజు వాళ్ళు అడుగుతున్నారు, మా పిల్లలు ఏమంటున్నారంటే, మమ్మీ నాకు చపాతీ ఎగ్గు ప్లస్ సేమియా కూడా వేయి మమ్మీ అంటున్నారు. ఇంకా వాళ్ళు అడిగిరంటే మనం కాదనడం ఉంటుందా అండి? అసలు చేయాల్సింది తప్పదు. పిల్లలు అన్నప్పుడు వాళ్ళ కోరికలు చిన్న చిన్న ఫుడ్ కానీ అది ఎక్కువ వాళ్ళు కోరుకునేది. వాళ్ళ కోరికలను నెరవేర్చకపోతే బాగుండదు. అందుకని నేను స్టార్ట్ చేసిన. ఈరోజు నా ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం హ్యాపీగా ఉన్నా. అంటే బాధ అనే కాదు, కొంచెం ఉండుండే బాధ, కానీ కొంచెం హ్యాపీగా ఉండా. ఒక ఫ్రెండ్ ఫోన్ చేయడము, ఆ ఫ్రెండ్ వల్ల కొంచెం మైండ్ మంచిగా రిలీఫ్ కావడం జరిగింది. ఫ్రెండ్ అంటే రివీల్ ఎప్పుడన్నా వీడియోలో పరిచయం చేస్తా. మా ఫ్రెండ్ అంటే బెస్ట్, అంటే నా ఏజ్ కాదు, పెద్ద ఏజ్. మా ఏజ్ ఫ్రెండ్స్ కూడా 3 మెంబర్స్ అని చెప్పినా కదండి, వాళ్ళని కూడా పరిచయం చేస్తా. ఫస్ట్ పెద్ద ఏజ్ అన్నా కదా, నాకన్నా ఒక 20 కాకుండొచ్చు, కానీ కనీసం 10 అబోవ్ ఉండొచ్చు ఏజ్. ఆ ఫ్రెండ్ పరిచయం అంటే చాలా కొత్త పరిచయం అయినా కానీ మంచి, అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకు కొంచెమన్నా యూజ్ అవుతుందంటే చాలా అది. కానీ బాగా సపోర్ట్ చేస్తుందండి ఫ్రెండు, అంటే మా మేడం అన్నమాట. ఆమె మేడము సపోర్టింగ్ బాగా ఇస్తుంది. మనకు తెలియని విషయాలు కూడా బాగా చెప్తుంది. అంటే ఇట్లా ఉండాలి, అట్లా వేయాలి, ముందుకు వెళ్ళాలంటే ఎట్లా అనేది కొన్ని ఆమెను చూసినాక నాకు ఇన్స్పిరేషన్ కొంచెం నేర్చుకున్నా ఆమె వల్ల. మేడం చాలా, అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. వాళ్ళ బాబు అనమాట మేడానికి, వాళ్ళ పాప కూడా టీచింగ్ అనమాట. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్పాలండి, మనం లోపల పెట్టుకోవద్దు. ఎందుకంటే మనకు మంచి చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవాలి, చెడు చేసిన వాళ్ళని కూడా పెట్టుకోవాలి, కానీ మంచి చేసిన వాళ్ళని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆమె మంచి చేసిందని అన్నీ కాదు, కానీ మనకు యూజ్ అయ్యి పని చేసిన వాళ్ళని మనం ఎట్లా మర్చిపోతామండి? మర్చిపోలేం కదా. అంటే ఫోన్ చేసి ఇట్లా అట్లా అని మంచిగా చెప్తుంది, కానీ ఆమె అవసరం ఉంటేనే చేస్తుంది, అవసరం లేకపోతే అస్సలు ఫోన్ చేయదు. ఏదైనా మనకు యూజ్ అయ్యే విషయం చెప్పాలనుకుంటేనే చేస్తుంది. తర్వాత నేను కూడా టచ్ చేస్తాను, కానీ అంటే మేడానికి ఎట్లా అంటే పని వర్క్ ఉంటుంది కదండి, అందుకు తీరలేక అవసరం ఉన్నప్పుడు ఇట్లా యూజ్ అట్లా యూజ్ అని చెప్తుంది అనమాట మంచిగా. నా లైఫ్లో చెప్పేవాళ్ళు చాలా తక్కువ అండి, ఎందుకంటే మా అమ్మ బాగా చెప్తుండే అనమాట. ఫ్యామిలీ పరంగా ఎట్లా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి ఎదుటి వాళ్ళ దగ్గర. కానీ అంత అనుభవం కూడా మా అమ్మ చెప్పినా కానీ ఈ మేడం చెప్పింది కూడా అందులో కొంచెమన్నా, అంటే మా అమ్మ చెప్పే దానికి ఓకే అన్నట్లు ఉంటుంది అనమాట. అంటే ఆమె చెప్పిన దానికి కొంచెం కనెక్షన్ అయితే ఉంటుంది మేడం చెప్పేది. అందులో అనిపిస్తుంది, అంటే ఇట్లా చెప్పడం కూడా ఒక అనుకోలే, మనం ఒక మదర్ టైప్ చెప్తుందేమో, పెద్ద కదా మన మదర్ అనుకోదు, కానీ మేడం అని అనుకుంటా. నేను ఎంచుకోవడం కూడా ఏం కాదులేండి, ఎందుకంటే మనకైనా పెద్దవాళ్ళని ఏ రకంగా అయినా మనం అనుకోవచ్చు. మదర్ అనుకోవచ్చు, పిన్ని అనుకోవచ్చు, లేకపోతే
సిస్టర్ అనుకోవచ్చు. అన్ని విధాలుగా మనకు అంటే ఏ బంధము మనకు మంచిగా అనిపిస్తుందో ఆ బంధంలో మనల్ని అలా ఊహించుకోవచ్చు అనమాట. కానీ మంచిగా అనిపించింది. కొంచెం రిలీఫ్, మైండ్ అనేది రిలీఫ్ షాన్ అయింది నాకు. మొన్న బాగా అప్సెట్లో ఉండి వీడియో చేస్తున్నా కానీ ఆ మైండ్ అనేది కొంచెం అప్సెట్గా ఉండే. ఇంకా ఏం లేదు, అది వచ్చిందని హ్యాపీ అని కాదు కానీ అప్సెట్ అనేది తగ్గింది నాకు. పేషెన్స్ అంటే మైండ్ కొంచెం రిలీఫ్ అయిపోయింది. మా బాబు వచ్చి వేషం చాలా ఎక్కిరిస్తున్నాడు అంటే మనకి తెలియదు కదా, ఈ చిన్న ఏజ్ కదా, అట్లాంటివి ఏదేదో మాట్లాడుతుంటారు పిల్లలు అయినప్పుడు. ఇంకా కానీ వాళ్ళ ముద్దు ముద్దు మాటలు కూడా మంచిగా అనిపిస్తాయి మనకు. మా బాబు అయితే ఓ టైంలో ఎగిరిస్తాడండి, ఏం చెప్పాలి. నేను ఫ్యామిలీ పరంగా కొన్ని పేషెన్స్ భరించిన కానీ సపోర్టింగ్ బాగుంది నాకు ఫస్ట్ ఎవరు అంటే గురువు అంటే స్కూల్ తర్వాత ఏమో కానీ ఈ మ్యారేజ్ అయినాక ఫస్ట్ గురువు అంటే మా ఆయననే అని చెప్తాను నేను. ఎందుకంటే మా సార్ తర్వాతనే నేను మా సార్కే ఇస్తాను ఫస్ట్ ప్రయారిటీ. మా పెళ్ళి కాక ముందు కంటే నాన్న అంటే ఇంట్లో ఫ్యామిలీ పరంగా నేను చెప్పేది, నాన్న ఉండే, నాన్న తర్వాత మా ఆయన. ఎందుకంటే అంత మంచిగా సపోర్టింగ్. స్కూల్ లైఫ్లో అంటే టీచింగ్ పరంగా అంటే గురువులు ఉన్నారులే, కానీ ఫ్యామిలీ పరంగా అంటే ఫస్ట్ నాన్న, మా అమ్మ కూడా. అని అమ్మ ఏమో ఇట్లా ఇట్లా ఏమంటారు, ఇంట్లో విషయాలు చెప్పేదన్నమాట. వంటలకు లేకపోతే ఇంట్లో పనుల గురించి, పైసలు ఇట్లా అని. కానీ నాన్న ఎట్లా అంటే బయటి ఫ్యూచర్ గురించి బాగా చెప్తుండండి. నా మ్యారేజ్కి ముందు ఇట్లా బతకాలి, అట్లా బతకాలి, ఇట్లా కష్టం చేసుకోవాలి, ఒకరి పైన ఆధారపడొద్దు, ఒకరికి ఇచ్చిన అంటే మనం కష్టం చేయని సొమ్ము ఒకరి దగ్గర ఆశించవద్దు, అవసరం లేదు, అట్లాంటివి మనం తీసుకున్నా మన మంచిగా ఉండదు అని చెప్పేది. కానీ ఇక్కడ మా ఆయన కూడా అంతే. కానీ ఈయన ఎట్లా అంటే మస్తు మంచి మాటలు కూడా చెప్తాడు మా ఆయన. ఇన్స్పిరేషన్ అంటే ఎంత కోపం ఉన్న మనిషి అయినా సరే వాళ్ళు కోపంగా మాట్లాడినా కానీ ఇతను కోపపడడు. అది నాకు బాగా నచ్చుతుంది. నేను ఓ టైంలో చాలా సీరియస్గా ఉన్నా కానీ అసలు సీరియస్నెస్ చూపడు. ఇంతవరకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు నావినా నేనేమో అంత హ్యాపీగా చెప్పుకోగలుగుతున్నా. అట్లా లేకపోతే ఇంత మంచిగా చెప్పుకోలేకపోదునేమో. నేను ఏది అడిగినా కాదనడండి ఇప్పటి వరకు. నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే నేను ఇష్టం అని చెప్తాడు, కానీ దానికి ఎదురు అంటే అవసరం లేదు. ఇట్లా కొన్ని విషయాలు చెప్తాడు, మళ్ళీ నచ్చనివి మంచిగా లేనివి చెప్తాడు. ఇంక నాయనకు నేను చెప్పిన విషయం నచ్చింది అనుకో, మంచిగా అనిపించింది అనుకో, చెయ్యి పర్లేదు ఏం కాదు చెయ్యి అని చెప్తాడు అనమాట. నేను పిల్లల కోసం సేమియా అవన్నీ రెడీ చేసిన. చూడండి ఈరోజు ఎగ్ కర్రీ పిల్లలకు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. చపాతీ కూడా ఒకటి సైడ్ చపాతీ 3 పొయ్యిలు ఉన్నాయంటే 3 పొయ్యిలు ఖాళీ లేవండి ఈరోజు. చపాతీ వేసుకుంటూ ఎగ్ కర్రీ వేసుకుంటూ అసలు ఒక మిషన్ లాగా మనము అంటే ఇంట్లో ఎవరమైనా హౌస్ వైఫ్ అంతే కదండి, పిల్లలు అడిగిరంటే కాదనలేము. తర్వాత రైస్ వండిన, కొంచెమే వండిన రైస్ ఒక పక్క రైస్ పెట్టిన, రైస్ అయ్యింది. ఇంకా అదే పొయ్యి మీద చపాతీ పెట్టుకున్న. తర్వాత వీళ్ళకు ముందు సేమియా చెప్పిన కదండి, సేమియా చేసి పెట్టిన. తిన్నారు, పాప బాబు తింటున్నారు. ఇంకా నేను కూడా కొంచెం తిని నా వర్క్ నేను కొంచెం చేసుకోవాలని డిసైడ్ అయినా. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతే. బాయ్ అండి అందరికీ.